ఒడిలో పశ్చిమ కనుమల దట్టమైన అరణ్యాల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన కింగ్ కోబ్రాలు ఇప్పుడు అనూహ్యంగా రైల్వే ట్రాకుల మీద, స్టేషన్ల ప్లాట్ఫారాల మీద దర్శనమిస్తున్నాయి. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్న అక్షరాల నిజం. సూరత్ కు చెందిన ప్రముఖ హెర్పటాలజిస్ట్ దికాంష్ పర్మార్ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధనా బృందం వెల్లడించిన నిజాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరి సాధారణంగా పాములు తమ ఆవాసాలను వదిలి చాలా దూరంగా వెళ్ళవు. కానీ గోవాలోని చందోర్ వంటి జన సమూహం ఉన్న రైల్వే స్టేషన్లలో ఈ అత్యంత విషపూరిత సర్పాలు కనిపించడం వెనుక ఒక పెద్ద రైల్వే డిస్పార్సల్ హైపోథీసిస్ దాగి ఉంది. కర్ణాటకలోని క్యాజిల్ రాక్, దాండేలి టైగర్ రిజర్వ్ వంటి దట్టమైన అటవీ ప్రాంతాల గుండా రైళ్లు వెళ్తున్నప్పుడు ఈ పాములు ఆహారం కోసమో లేదా సురక్షితమైన ఆశ్రయం కోసమో అప్రయత్నంగా గూడ్స్ ప్యాసింజర్ రైళ్లలోకి ఎక్కుతున్నాయి. అలా అడవి నుంచి బయలుదేరిన ఈ కింగ్ కోబ్రాలు తమకు ఏమాత్రం సంబంధం లేని పట్టణ ప్రాంతాల్లోనూ లేదా ఇతర రాష్ట్రాల్లోనూ దిగుతున్నాయి. ఇది కేవలం ఒక పాము ప్రయాణం మాత్రమే కాదు, జీవ వైవిధ్యంలో వస్తున్న ఒక ప్రమాదకరమైన మార్పుకు సంకేతం. అడవిలో ఉండాల్సిన జీవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషుల మధ్యకు రావడం అనేది అటు పాము మనుగడకు, ఇటు మానవుల ప్రాణాలకు పెను సవాల్గా మారింది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత సరీసృపం ఇలా దారి తప్పడం వెనుక ఉన్న పర్యావరణ కారణాలను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. పశ్చిమ కనుమల పర్యావరణ వ్యవస్థలో కింగ్ కోబ్రా ఒక అంబ్రిల్లా స్పీసీస్ అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అంటే అది ఆరోగ్యంగా ఉంటేనే ఆ అడవి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. కానీ ఇప్పుడు ఈ కింగ్ కోబ్రాలు పట్టాలెక్కడం అనేది పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనడానికి స్పష్టమైన నిదర్శనం. ఈ పాములు రైల్వే స్టేషన్ల పరిసరాలకి ఎందుకు ఆకర్షితమవుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానం చాలా ఆచరణాత్మకంగా మన రోజువారీ అలవాట్లకు ముడిపడి ఉంది. రైలు ప్రయాణికులు కిటికీల గుండా వదిలివేసే ఆహార పదార్థాలు, పండ్లు, ధాన్యాలు, ప్యాక్ చేసిన వ్యర్థాల వల్ల రైల్వే ట్రాకుల సమీపంలో ఎలుకలు జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఈ ఎలుకలే కింగ్ కోబ్రాలకు ప్రధాన ఆహార వనరుగా మారుతోంది. వేటలో భాగంగా ట్రాకులపైకి వచ్చే ఈ పాములు అక్కడ ఉన్న రైలు బోగీల కింద లేదా ఇంజిన్ లోపల భాగాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. బయోట్రోపికా అనే ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం చూస్తే 2 దశాబ్దాల కాలంలో గోవా యానిమల్ రెస్క్యూ స్క్వాడ్ రక్షించిన సుమారు 120 కింగ్ కోబ్రాలలో దాదాపు 47 పాములు కేవలం రైల్వే పరిసరాల్లోనే లభించడం గమనార్హం. ముఖ్యంగా ఓఫియోఫాగస్ కాలింగా అనే ఈ ప్రత్యేక జాతి పాము కాటు వేస్తే మనిషి తక్షణమే మరణించే ప్రమాదం కూడా ఉంది. అడవిలో ఒక క్రమశిక్షణతో బతికే ఈ జీవులు మానవ నిర్మిత రైల్వే కారిడార్లను రవాణా వాహకాలుగా వాడుకోవడం వల్ల వాటి సహజ సిద్ధమైన జీవనశైలి దెబ్బతింటోంది. అటవీ ప్రాంతాల్లో రైళ్లు సిగ్నళ్ల కోసం ఆగడం లేదా చాలా నెమ్మదిగా వెళ్లడం వల్ల ఈ వన్యప్రాణులు సులభంగా రైలు ఎక్కగలుగుతున్నాయి. ఇది కేవలం గోవాకే పరిమితం కాలేదు. గతంలో సూరత్ రైల్వే స్టేషన్ లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. శాస్త్రవేత్తలు హెన్రిచ్ కైజర్, టెన్నిస్ రోడర్ వంటి నిపుణులు చెబుతున్నట్లుగా మన అభివృద్ధి అని పిలుచుకునే రవాణా మార్గాలు అనుకోకుండా వన్యప్రాణుల మనుగడను ఎలా తారుమారు చేస్తున్నాయో ఈ పరిశోధన కళ్లకు కడుతోంది. ఒక పాము తన సహజ ఆవాసం కాని ఒక చోట దిగితే అక్కడ దానికి తగిన ఆహారం దొరకదు. పైగా మనుషుల వల్ల ప్రాణహాని కూడా ఉంటుంది. ఇది ఆ జాతి అంతరించుకుపోవడానికి దారితీసే ప్రమాదకర పరిణామం. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే గోవాలో ముఖ్యంగా పశ్చిమ కనుమల మారుమూల అడవుల్లో ఉండే కింగ్ కోబ్రాలు కనిపించిన 47 ప్రదేశాలను దికాంష్ పార్మార్ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన కోసం యానిమల్ రెస్క్యూ స్క్వాడ్ సహాయం తీసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న డేటాను శాస్త్రీయంగా విశ్లేషించే అవకాశం దక్కింది. గోవాలోని చందోర్ రైల్వే స్టేషన్ కేసు ఈ మొత్తం అధ్యయనానికి కీలక మలుపుగా నిలిచింది. పర్యావరణ పరంగా ఏ మాత్రం అనుకూలం కాని ఆ ప్రదేశానికి కోబ్రా ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేయగా అది రైలు ద్వారానే వచ్చి ఉంటుందని బృందం ఒక అంచనాకు వచ్చింది. ఈ కింగ్ కోబ్రా ఎవరినైనా కాటేస్తే ఆ వ్యక్తి కనీసం నీళ్లు కూడా తాగలేరని, అంత వేగంగా విషం శరీరంలోకి ఎక్కుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పాముల ప్రవర్తనలో వచ్చిన ఈ వింత మార్పు పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, రైళ్లలో ఆహారం పారవేయడం, అడవుల్లో అనవసరంగా హారన్లు కొట్టడం, ప్లాస్టిక్ వ్యర్థాలు వదిలేయడం చివరికి అడవి రాజులైన కింగ్ కోబ్రాలను ఇలా వీధుల్లోకి తీసుకొస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కేవలం పాములను రక్షించి మళ్లీ అడవిలో వదిలేయడంతోనే ముగిసిపోదు. ఇది ఒక సామాజిక పర్యావరణ బాధ్యతగా మనం గుర్తించాలి. రైల్వే శాఖ మరియు అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రైళ్లలో ఆహార వ్యర్థాలను పారవేయకుండా ప్రయాణికులను ఖచ్చితంగా నియంత్రించాలి.
ఎలుకల సంఖ్య తగ్గితేనే పాములు రైల్వే ట్రాకుల వైపు రాకుండా ఉంటాయి. అలాగే అటవీ మధ్యలో రైళ్లను అనవసరంగా ఆపడం తగ్గించాలి. దికాంజ్ పర్మర్ పరిశోధన కేవలం ఒక ఆసక్తికర కథనం మాత్రమే కాదు, ఇది ఒక గట్టి హెచ్చరిక. కింగ్ కోబ్రా వంటి రక్షిత జాతులు తమ సహజ ఆవాసాలను కోల్పోయి ఇలా అనామక ప్రదేశాలకు చేరుకోవడం వల్ల జీవ వైవిధ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతోంది. ప్రజల్లో కూడా ఈ పాముల పట్ల అవగాహన పెంచాలి. భయంతో వాటిని చంపేయకుండా రెస్క్యూ టీమ్స్ కు సమాచారం అందించేలా చూడాలి. ఇక మన రవాణా సౌకర్యాలు మన వన్యప్రాణుల స్వేచ్ఛకు ఆటంకం కాకూడదు. ఈ కింగ్ కోబ్రాలు చేస్తున్న రైలు ప్రయాణం మనకు అనేక పాఠాలు నేర్పుతున్నాయి. ప్రకృతితో సహజీవనం చేయడం అంటే దాని సరిహద్దులను గౌరవించడం. అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత లేకపోతే భవిష్యత్తులో మరిన్ని వన్యప్రాణులు ఇలాగే దారి తప్పి మన ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి వచ్చిన రైల్వే డిస్పర్సల్ హైపోథీసిస్ వన్యప్రాణుల సంరక్షణలో కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి పునాది వేస్తుందని ఆశిద్దాం. అరణ్యాలు వర్ధిల్లాలి, అందమైన కోబ్రాలు మన సహజ ఆవాసాల్లో సురక్షితంగా ఉండాలి. అదే మనందరి బాధ్యత. కేవలం చట్టాలు లేదా ఆంక్షల వల్ల మాత్రమే మార్పు రాదు. ప్రతి ఒక్క ప్రయాణికుడు ఒక బాధ్యతగా మెలగాలి. పశ్చిమ కనుమల నుంచి వచ్చే రైలులో కేవలం ప్రయాణికులు మాత్రమే కాకుండా ఇలాంటి ప్రమాదకర జీవులు కూడా ప్రయాణిస్తున్నాయన్న స్పృహ మనల్ని జాగ్రత్తగా ఉండేలా చేస్తోంది. ఈ పరిశోధన మనకు నేర్పుతున్న అసలైన పాఠమని గుర్తించాలి. మనిషి వేసే ప్రతి అడుగు ప్రకృతి మీద ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.